క్వశ్చన్ నెంబర్ 109. ట్రయాంగిల్ PQRలో క్యూ యొక్క కోణం 90 డిగ్రీలు, PQ QR 3√2 సెంటీమీటర్స్ అయితే పిఆర్ విలువ సెంటీమీటర్లో అన్నాడు. అంటే ఇక్కడ మనకు క్యూ వాల్యూ 90 డిగ్రీలు అని ఇచ్చిందంటేనే ఈ త్రిభుజం అనేది మనకు లంబకోణ త్రిభుజం అని అర్థమవుతుంది కదా. సో ఒక ట్రయాంగిల్ గీస్తే కనుక ట్రయాంగిల్, సో ఇది లంబకోణ త్రిభుజం. అయితే మనకు క్యూ అనేది క్యూ దగ్గర లంబకోణం ఉంది. సో కాబట్టి క్యూ 90 డిగ్రీస్. తర్వాత నెక్స్ట్ మనకు మీ రిమైనింగ్ తీసుకుంటే కనుక ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం. సారీ PQR అనుకుందాం. మన PQR వాల్యూస్ ఇచ్చిండు. PQ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి 3√2 ఇచ్చిండు, రైట్. అండ్ QR వాల్యూ ఎంత ఇచ్చిండు 3√2 సెంటీమీటర్స్. QR వాల్యూ కూడా 3√2 సెంటీమీటర్స్. అయితే PR వాల్యూని కనుక్కోమంటున్నాడు. PR వాల్యూ ఇది మనకు పైథాగరస్ థీరం నుండి. సో పైథాగరస్ థీరం తీసుకుంటే కనుక ఏం చెప్తున్నది, కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ లేదా భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్, రైట్. కాబట్టి దీని ప్రకారం మనం తీసుకుంటే కనుక PR స్క్వేర్ తీసుకుంటే కనుక PR కదా ఇక్కడ కర్ణం, PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి QR స్క్వేర్ ప్లస్ ఎత్తు, నెక్స్ట్ QP స్క్వేర్. సో ఇక్కడ మనకు PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QR స్క్వేర్ అంటే ఏంటి, సో QR స్క్వేర్ అన్న 3√2, PR స్క్వేర్ అన్న 3√2 హోల్ స్క్వేర్. సో 3√2 హోల్ స్క్వేర్ ప్లస్ 3√2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకు లోపల ఏం జరుగుతుంది, 3 × 9 √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 2, ఇది కూడా 9 ఇంటూ √2 ఇంటూ హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. సో 18 3 × 9, సో ఇక్కడ మనకు 18 వస్తుంది, ఇది కూడా 18 వస్తుంది. సో PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 వస్తుంది. సో PR వాల్యూ ఎంత అవుతుంది మనకు 36 స్క్వేర్ రూట్ ఆఫ్ 36. సో 6 సెంటీమీటర్స్ అనేది మనకు PR వాల్యూ అంటే 6 సెంటీమీటర్స్. సో ఆప్షన్స్లో ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్.